వెళ్తాను సార్. డేట్స్ ఓపెన్ చేసినా? ఓకే సార్. ఏమైంది రాము? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? ఏమైంది? నీ మనస్సు మౌనంగా ఉంటే అర్థం కాదు మాకు. మాట్లాడు. నీ హౌస్ మేట్స్ తెలవాలన్నా నువ్వు మాట్లాడాలి. అంటే వీళ్ళు డిమోట్ అవ్వద్దని చెప్పి ఏం మాట్లాడట్లేదు సార్. వాళ్ళు డిమోటివేట్ అవుతారు, ఏమవుతారు నీకెందుకు? బాధ అవుతుందే నీ ఆదిల మనసంతా, మస్తు బరువు అవుతుందే అమ్మ ఆదిల మనసంతా. బాధ అనిపిస్తుందా? సార్ ఎప్పుడు భయం అవుతూనే ఉంటుంది. సార్ సారీ సార్. సారీ నాకెందుకు చెప్తున్నావా? నీ ఆటకి చెప్పు, నీకు ఓట్లేసే వాళ్ళకి చెప్పు, నిన్ను అభిమానించే వాళ్ళకి చెప్పు, నాకు కాదు సారీ. హౌస్ లో ఒకళ్ళు ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారంటే ఇది రోజులైతే నేను ఏమి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాదాపు ఒక 5 to 6 years 7 years మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మా పేరెంట్స్ పని కోసం కూలికి. అప్పుడు దూరం ఉన్నాను మా మమ్మీకి మా డాడీకి. ఇలా నేను సెట్ అయ్యి నేను కరెక్ట్ ఇప్పుడు చూసుకోవాలి మా మమ్మీ డాడీ అన్నప్పుడు దాదాపు ఇన్ని రోజులు దూరం ఉన్నాను. సో అవ్వట్లేదు సార్. సో నాకు చాలు అనిపించింది. ఓకే రాము, నీకు చాలు అనిపించింది. బికాస్ ఓపెన్ ద గేట్స్. సారీ ఆడియన్స్. Play ends here in Big Boss season 9. చాలా హ్యాపీగా మమ్మీ డాడీతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఎంత కష్టంగా ఉండాలి మీకు అర్థమవుతుంది కదా. రాము, నీ ఫైనల్ డెసిషన్ రాము. 3, 2, 1. ఉంటున్నావా, వెళ్తున్నావా? వెళ్తున్నావు. I am waiting on the stage for you. Ramu, out of the house. థ్యాంక్ యూ. ఎంత బాగా తీసుకున్నందుకు. ఏం కాదు బయటకు వచ్చిన బయటకు వచ్చిన ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నాకు ఏమన్నా సీక్రెట్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నా చేస్తే సారీ రా. మమ్మీ దగ్గరికి I love you. Love you. Love you, Ramu. అసలు అవ్వట్లేదు చూస్తున్నారు సార్. నిద్ర రావట్లేదు. మాకు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒక 7-8 పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. అందరూ గుర్తొస్తున్నారు. నా వల్ల కాలేదు. సో దయచేసి నన్ను క్షమించండి అండ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ప్లీజ్. వెళ్ళే ముందు మీకు జర్నీ చూపించాలంటే రెడీ చేసుకోలేదు. ఈ జర్నీ
చూపించాలంటే అందరూ ఒకసారి బాగా చెప్పేసి వెళ్ళిపోతారు. అందరికీ ఒకసారి బాగా చెప్పేస్తే ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పేసి వెళ్ళిపో, నా పక్కనే ఉన్నావు, భయం వద్దు చెప్పేసి అందరికి ఏం చెప్పాలో చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, మీ అందరికీ పాపం మీరు చాలా ట్రై చేశారు. నిజంగా నాకు ఒక అక్క దొరికింది, నాకు ఒక బ్రదర్ దొరికిండు, నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు బిగ్ బాస్ హౌస్ లో. ఈ మన రిలేషన్ ఇక్కడనే కాదు బయట ఉన్నా కూడా మన ఈ రిలేషన్ అయితే కంటిన్యూ చేద్దాం. చాలా బాగా ఆడుతున్నారు అందరూ, ఇలాగే ఆడండి. అండ్ ఒక్కొక్కరికి స్పెషల్ గా అయితే చెప్పలేను, ఎందుకంటే నేను కూడా మీతో పాటు ఒక్కరిని కాబట్టి ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు, అది ఒకటే చెప్పగలుగుతా. ప్లీజ్ కంటిన్యూ చేయండి. మిస్ యూ ఆల్. అండ్ సో సారీ ఆడియన్స్, దయచేసి ఏమనుకోవద్దు, అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. నిజంగా నేను నా లైఫ్ లో అనుకోలేదు నేను ఈ డిసిషన్ తీసుకుంటానని, ఎందుకంటే గివ్ అప్ చేసేది నా లైఫ్ లో లేదు, బట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటా, యాక్చువల్లీ నేను మోటివేట్ చేస్తూ అందరికి మోటివేట్ చేస్తుంటా, కానీ నా వల్ల కాలేదు. సో దయచేసి నన్ను క్షమించండి అండ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ప్లీజ్. హ్యాపీగా ఉండు. ఓకే, హౌస్ మేట్, సీ యూ టుమారో. బాయ్. లవ్ యూ. మాట్లాడాల్సింది చాలా ఉంది, రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, మీ పక్కన నిల్చున్నా నేను, నా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఆడియన్స్, సీ యూ టుమారో.